నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. గురువుగారు, జనవరి నెలలో మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? కన్యా రాశి వారికి మిథున కన్యా రాశులకు ఆధిపత్యాన్ని వహించిన వాడు బుధుడు. బుధుడు ఉన్న స్థానము కన్యా రాశికి తృతీయ స్థానంలో ఉన్నారు. తృతీయ స్థానంలో ఉన్నాడంటే కుజస్థానంలో ఉన్నాడు. ఎవరితో కలిసి ఉన్నాడంటే శుక్రునితో కలిసి ఉన్నాడు, మిత్రునితోనే కలిసి ఉన్నాడు. కుజస్థాన విధానాన్ని లెక్కేసుకుంటే అన్నదమ్ముల ఐక్యతని చెప్పాలి. ఇక్కడ ఈ కన్యరాశి వారికి అన్నదమ్ముల ఐక్యతని చెప్పాలి. కన్యరాశి ఫలితాలు బాగానే ఉన్నాయి, యోగదాయకమైన ఫలితాలు ఉన్నాయి, అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. కానీ ఎప్పుడైతే శుభదాయకాలు మంచి సుఖ సంతోషాలుగా ఉన్నాయో కష్టం కూడా పక్కనే ఉంటుంది. అది గ్రహించాలి. కష్టాన్ని కూడా మనం పొందాలి. ఇక్కడ అన్నదమ్ములు, ఈ కన్యరాశి వారికి అన్నదమ్ముల ఐక్యత కలిగి ఉండరు. ఒకరినొకరు కలహించుకుంటారు. నీకు నేను చూడాలా, నాకు నువ్వు పెట్టాలా అనే భావాలను కలుగుతాయి. అంటే అన్నదమ్ముల ఐక్యత చెడింది అంటే కుటుంబంలో అనేక రకమైన ఇబ్బందులకు గురవుతారు. అది పక్కన పెడదాం. తల్లిదండ్రులు ఇది ఏ విధంగా నడుస్తున్నారు అంటే బిడ్డలు ఉన్నారు, ఎదిగిన బిడ్డలు ఉంటారు, చిన్నపిల్లలు కాదు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు పెద్ద వయసు అయ్యి ఉంటారు. ఎదిగిన బిడ్డలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు పెద్ద వయసు వాళ్ళు ఉంటారు. పెద్ద వయసు అయిన వారి విధానానికి ఎలా ఉంటుందంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు తల్లిదండ్రులు కలుగుతుంది. ఎప్పుడైతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలిగాయో ఎక్కువగా బాధపడేది ఎవరు? సంతానం, బిడ్డలు. వీళ్ళు ఎక్కువగా అలాగా ఔషధ సేవలు చేయించడము, లేదంటే హాస్పిటల్ పాలు చేయించడము, ఎక్కువగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ కన్యా రాశి వారిది శుభదాయకమైన ఫలితాలు ఏంటి? అశుభదాయకమైన ఫలితాలు ముందు మనం చెప్పేసుకున్నాం. ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి, దానికి పరిష్కార మార్గాలు తర్వాత చెప్తాను. అయితే ఈ కన్యా రాశి వారికి ఎలా ఉంది? ఆదాయ వ్యవహారాల్లో శుభదాయకంగా ఉంది. చేసే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు అన్నీ కూడా మంచి లాభసాటిగానే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఖర్చు కూడా అధికంగానే ఉంది. ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. ఆ లాభదాయకమైన ఫలితంలో పొందడమే కాకుండా ఎదుటి వ్యక్తుల మన్ననలు, ఎదుటి వ్యక్తి ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి పొగడరు, మెచ్చుకోడు అంత గమ్మానే. కానీ ఎదుటి వ్యక్తి మన్ననలను పొందుతున్నారు ఈ కన్యారాశి వారు. అనుకున్న దాన్ని శీఘ్రంగా దగ్గర తెచ్చుకుంటారు. అనుకున్న పనులన్నీ కూడా దగ్గర తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి ఫలితాలు, శుభదాయకమైన ఫలితాలే కన్యారాశి వారికి వస్తూ ఉన్నది. అయితే కన్యరాశి వారికి వివాహ విధానాలు ఏ రకంగా ఉన్నాయి? మెయిన్ ఇక్కడ కన్యారాశి అనగానే వివాహ విధానాలే తీసుకోవాలి. ఇక్కడ వివాహ విధానాలు ఏ రకంగా ఉన్నాయి? ఫిబ్రవరి నెల నుంచి అనుకోని విధంగా అప్పటికప్పుడు ఊహించని విధంగా జరుగుతుంటాయి. అంటే అమ్మాయికి వివాహం చేద్దాం అని అనుకోలేదు, తర్వాత ఏప్రిల్ నెలలో ఎప్పుడు చూద్దాం అనుకుంటారు. కానీ అలా కాదు, అనుకోని విధంగా ఎవరో వస్తారు, ఏదో చేశారు అని కూడా వచ్చి ఈ అమ్మాయి బాగుందండి, మా అబ్బాయికి ఉన్నాడు, మా అబ్బాయికి మీరు అనుకుని మాటలు జరగడము, అప్పుడు కూడా అయిపోవడం. ఫిబ్రవరి నెలలో, జాన్యువరి నెలలో మాట్లాడుకుంటారు, ఫిబ్రవరి నెలలో పెళ్లి చేస్తున్నారు. అంత ఫాస్ట్గా కన్యరాశి వారికి ఉంది వివాహ విధానంలో. అనుకోకుని ఊహించరనమాట. ఇలా జరుగుతుంది అనుకోలేదు నేను, అదే మెరికిల్, ఆశ్చర్యం ఉంది. అలా జరిగే విధానం ఈ కన్యరాశి వారికి ఉంది. కన్యరాశి వారికి దైవతత్వమైన ఎక్కువ విధానం ఇక్కడ ఆపాదించబడుతుంది. ఎందుకంటే కన్యరాశిలో కేతువు ఉన్నాడు. కేతువు మోక్షకారకుడు, దైవ విధానానికి సంబంధించిన వాడు. అంటే భక్తి శ్రద్ధలు ఎక్కువగా పాటిస్తారు వీళ్ళు. కన్యరాశి వారికి భక్తి శ్రద్ధలు ఎక్కువ, దైవని ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎప్పుడు? జాన్యువరి నెల అంతా కూడా. ఎంతటి కఠినమైన దీక్ష అయినా సరే వీళ్ళు సునాయాసంగా చేస్తారు. పొద్దుటి నుంచి సాయం దాకా ఉపవాసం ఉండాలి అన్నాడంటే ఈ లోపల 4 సార్లు కాఫీ తాగుతారు, 4 సార్లు కొబ్బరి నీళ్ళు తాగుతారు, ఇవన్నీ చేస్తారు. వీళ్ళు అలా కాదు, పచ్చి గంగ కూడా ముట్టుకోరు, అంత శ్రద్ధగా చేస్తారు దైవ విధానంలో. అటువంటి లాభదాయకమైన పరిస్థితులు పొందుతున్నందువల్ల ఈ యొక్క కన్యరాశి వారికి జాన్యువరి నెలంతా శుభదాయకమైన ఫలితాలే పొందుతారు. సరే, ఆదాయం బాగుంది, వ్యవహారం బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇక్కడ బాగోలేదు ఏంటి? తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేదు.
ఈ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన శ్రద్ధ ఏంటి, ముఖ్యంగా తీసుకోవాల్సిన శ్రద్ధ ఏం చేయాలి అన్నదైతే బుధవారం నాడు ఉదయాన్నే 7 గంటల లోపులో మొలకలు తీసిన పెసలు మొలకల కింద చేస్తారు. 1 కేజీ పావు పెసలు కావాలి. కేజీ పావు పెసలు ఒక ప్లేట్లో, అంటే అది ఒక ప్లాస్టిక్ ప్లేటు, కొంచెం స్టిప్గా పేపర్ ప్లేటు తీసుకుని అందులో అరిటాకు వేసి మొలకలు వేసిన పెసలని అందులో వేసి 4 టమాటా పళ్ళు మంచివి, ఒక 4-3 అరటి పళ్ళు బాగా ముగ్గినవి, ఒక తోటకూర లేత తోటకూర కట్ట ఒకటి, అది ఆ పళ్ళెలో పెట్టాలి. పళ్ళెంలో పెట్టి దేవుడి దగ్గర పెట్టుకుని మీ ఇష్టదైవానికి ప్రార్థన చేసి కొంచెం నీళ్ళ దగ్గర చిలకరించి ఓం భూర్భువ స్వాహ తస్వితరణ్యం భృగో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్, ఓం ప్రణాయ స్వాహ అపాయ స్వాహ యానాయ స్వాహ ఓంగస ఓం నారాయణ స్వాహ అని చెప్పేసి నివేదన చెల్లించేసి దాని మీద ఒక తెల్లటి వస్త్రం కప్పాలి. ఆ ప్లేట్ మీద భగవంతుడికి నివేదన చేస్తారు ఆలయంలో. ఎలా చేస్తారు? వండింది పట్టుకొచ్చేటప్పుడు వస్త్రాన్ని కప్పుతారు, 2 దివిటీలు పట్టుకుంటారు, బాజా భజంత్రీలతో ఉంటారు, ఎవరో చూడకుండా పట్టుకెళ్ళి చేస్తారు. అలాగే తీసుకెళ్ళాలి, వస్త్రాన్ని కప్పాలి. మనం బాజా భజంత్రీలు పెట్టడం కుదరదు కాబట్టి వస్త్రాన్ని కప్పి గోమాత దగ్గర తీసుకెళ్ళాలి. 3 దేవతలకు మూలం ఏది? గోవు. 3 దేవతలు అక్కడ ఉన్నారు, ఒకరు కాదు. కాబట్టి ఈ యొక్క భార్యాభర్తల్లో ఇరువురు 2 ప్లేట్లు అక్కలేదు, 1 ప్లేటే. భార్యాభర్తలు ఇరువురిని తీసుకెళ్ళి గోవుకి ముందు భాగాన వెనక భాగాన కూడా స్పృశించి నమస్కరించి ఆ గోవుకి పెట్టాలి. మీరు పట్టుకెళ్ళిన తోటకూర, టమాటాలు ఇవన్నీ కూడా సన్న పెసలు, అరిటాకు కూడా తర్వాత తినేస్తుంది. దాన్ని నమస్కరించుకుని అక్కడి నుంచి కృష్ణ తులసి అనే ఆకులు ఉంటాయి. కృష్ణ తులసి అనే ఆకులు తీసుకుని ఆ కృష్ణ తులసి ఆకులతో కొబ్బరికాయ, అరటిపళ్ళు, అగరబత్తీలు, ఆర్తకర్పూరముతో పాటు పటికి బెల్లం చిప్స్ మిశ్రీ అంటారు, ఓ పావు కేజీ అది పట్టుకెళ్ళి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి. బుధవారం నాడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి కృష్ణ తులసి ఆకులు కూడా ఉంటాయి కాబట్టి అక్కడ అష్టోత్తర పూజ చేయమనండి. అష్టోత్తర పూజ అయిపోద్ది. అష్టోత్తర పూజ అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఇస్తారు, మీకు మిశ్రీ ఇచ్చేస్తారు. ఆ మిశ్రీ అడిగి తీసుకోవాలి, ఇవ్వకపోతే తీసుకుని అక్కడున్న భక్తులకి పంచాలి. ఆ పటికి బెల్లాన్ని, మిశ్రీ చిప్స్ అంటారు, చిన్న చిన్న పలకల కింద ఉంటుంది కదా, అది అందరికీ పంచిన తర్వాత అక్కడ వితరణ అయిపోయిన తర్వాత, ప్రసాద వితరణ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి అది కొంచెం ఎదురుకుంటా జనానికి అడ్డు లేకుండా కూర్చుని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృత్యయమామృతాత్, ఈ మంత్రం వస్తే మరీ మంచిది. ఇది చదవండి. ఇది రాలేదు, కుదరలేదు, మనకు నోరు తిరగలేదు కాబట్టి ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ పంచాక్షరి 1 పావు గంట అరగంట చేయండి. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళమంటాడు, పంచాక్షరి చదవమంటాడు, శివాలయానికి వెళ్ళమని రామనామ జప చేయమంటాడు అని అనుకుంటారు. కాదు, ఇదేంటంటే ఆ సమయంలో వెంకటేశ్వర స్వామి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తున్నాడు, లేక మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుతాడు. ఆయన పడుకుని ఉంటా ఆయన చేసేది అది, యోగ నిద్రలోకి వెళ్ళకుండా. ఎప్పుడైతే ఇది మనం ఈ భక్తుడు చదువుతున్నాడో, పంచాక్షరి చేస్తున్నాడో, ఆయన గమ్ములు లెగుస్తాడు ఉలికిపాటు పడి, ఈయనెవరు, నేను చేస్తున్న దానికి నాకు పోటీగా చేస్తున్నాడు అని లేస్తాడట. లేచి చూడగానే ఇందాక వచ్చాడు, నాకు పూజ చేశాడు, నాకు కొబ్బరికాయ కొట్టాడు, అన్నీ చేశాడు, బాగానే ఉంది. కాబట్టి ఇప్పుడు నా ఎదుర్కొంటా కూర్చుని మహానుభావుడైన పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాడు. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. ఆయన ఇచ్చే దీవెనేంటి? మనోవాంఛా ఫల సిద్ధి. మనసులో ఉన్న వాంఛ నీకు ఏదైతే ఉందో అది ఫలించుగాక. నువ్వు దేనికి చేస్తున్నావో తెలియదు నాకు, నువ్వు నాకు చేయలేదు, పరమశివుడికి చేస్తున్నావు, నా ఎదుర్కొంటూ కూర్చున్నావు. కాబట్టి నీ యొక్క మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో అది ఫలింపుగాక అని చెప్పి దీవిస్తాడు. ఆ దీవెన కావాలి. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మనకి డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వచ్చింది, విష్ణు దగ్గర నుంచి వచ్చింది. అందువలన ఈ యొక్క
భార్యాభర్తలు పెద్దవారైతే ఎవరికైతే అనారోగ్యమైన పరిస్థితులు కలిగి ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోయి సుఖ సంతోషాలతోటి వర్ధిల్లుతారు. ఇది స్కాంద పురాణం నుంచి వచ్చిన విధానం. మరి వ్యాపారస్తులు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? వ్యాపారస్తులు చేసే పరిహారం కూడా గోమాతని పూజించి సేవిస్తే జరగనిదంటూ ఏమీ లేదు. వ్యాపారస్తులు కూడా ఇదే ఫలితం పొందుతారు, చేయొచ్చు. వ్యాపారానికి కూడా లాభదాయకమైన పరిస్థితి. అయితే వీరు చేసే వ్యాపారాల్లో అన్నిటిలోని కూడా లాభదాయకమైన ఫలితములు మాత్రమే ఈ జాన్యువరి నెలలో అత్యధికమైన లాభదాయకం. ఏదో 100 రూపాయలు మిగులుతాయి, 200 మిగులుతాయి కాదు, లక్షలనే మిగులుతాయి. లక్షల వ్యాపారం చేసేవారు లక్షలే మిగులుతాయి, కోట్ల వ్యాపారం చేసేవారు కోట్లే మిగులుతాయి. అటువంటి లాభదాయకమైన ఫలితాలు ఈ యొక్క వ్యాపారస్తులకు ఉంది. అయితే రూల్గా చెప్పాలంటే వ్యాపారస్తులు చేయవలసింది ఏంటంటే ఉదయాన్నే లేచి వెంకటేశ్వర స్వామి, ఈ యొక్క ధనుర్మాసం అంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, గోదాదేవి, లక్ష్మీమాత ఇవే చేస్తారు. ఇక్కడ ధనుర్మాస విధానంలోని మార్గశిర మాసం అయింది కాబట్టి హేమంత ఋతువు ఉంది కాబట్టి, హేమంత ఋతువు కూడా ఉంది కాబట్టి జరిగేది ఏంటంటే వెంకటేశ్వర స్వామికి నివేదన చేసుకుంటే వ్యాపారస్తులకు అత్యంత లాభదాయకమైన ఫలితాలు పొందుతారు ఈ ధనుర్మాసం అంతా కూడా. రాజకీయ నాయకులు మరి రాజకీయ నాయకులు కూడా శుభదాయకమైన ఫలితాలే పొందుతున్నారు. కన్యారాశిలో ఉన్న రాజకీయ నాయకులు అయితే అనుకోని విధంగా మనం చెప్పుకుందాం. ఎలాగంటే ఈ కన్యరాశిలోని రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. కన్యరాశిలో రాజకీయ నాయకులు కన్యరాశి ఉండదు. వ్యాపారస్తులకి కన్యరాశి ఉంటుంది, వ్యవహారాన్ని నడిపే వాళ్ళకి కన్యరాశి ఉంటుంది. రాజకీయ నాయకులు అంటే వేళ్ల మీద లెక్కెట్టాలి, 1, 2 అని. కాబట్టి రాజకీయ నాయకులు బాగోలేదని ఎందుకు చెప్పుకోవాలి, మనం బాగుందనే చెప్పుకుందాం. తక్కువ. విద్యార్థులకి విదేశాలకి వెళ్ళాలి, విద్యార్థులు విదేశాలకు వెళ్ళే యోచన ఉన్నది. అయితే ఈ యొక్క కన్యరాశిలో కేతువు ఉండి, సప్తమ స్థానమైన మీనరాశిలో రాహు ఉండి సమసప్తక దృష్టిలతో ఉన్నారు కాబట్టి ఈ కన్యరాశి వారు కూడా జాన్యువరి నెలలోని ఫలితాన్ని పొందలేరు. విదేశ యానం గురించి చెప్తున్నాను. విదేశయానం గురించి రాహు కేతు విధానాలు ఉన్నాయి కాబట్టి యోగదాయకమైన స్థితి రాదు. గురువు మళ్ళా మారాలి. గురువు ఉన్న స్థానము ఇప్పుడు మేషరాశిలో ఉన్నాడు. గురువు ఎదరికి వెళ్ళాలి, అప్పుడు విదేశీ విధానాలకి యోగదాయకమైన పరిస్థితిని పొందుతారు. అంటే గురురాహు దృష్టిలు కలవాలి. గురురాహు దృష్టిలు కలిస్తే విదేశీ యోగానికి యోగదాయకమైన పరిస్థితి. ఈ కన్యరాశి వారికి అప్పుడే లేదు, అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు జరగదు. మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యం చెప్పాను కదా, పెద్దలైన వారికి అనారోగ్యమైన పరిస్థితి, వయసులో ఉన్నవారికి కానీ, వివాహమైన దంపతులు ఉన్నవారికి కానీ, పిల్లలకు కానీ అనారోగ్యమైన పరిస్థితి ఏమీ లేవు. యోగదాయకమైన స్థితినే పొందుతున్నారు. కానీ వృద్ధులైన వారు ఆరోగ్య విధానాన్ని ఆచరించాలి, కంపల్సరిగా ఆచరించుకుని తీరాలి. దానికి నేను చెప్పిన సాధన చేసుకోవాలి. అంటే శ్రీశైల క్షేత్రాలకి కానీ, లేకపోతే ఇక్కడ కానీ వెంకటేశ్వర స్వామి గుడిలోని ఇలాగా సింహరాశి వారు శ్రీశైల క్షేత్రంలో వీళ్ళు ఇక్కడ ఊర్లో చేసుకోవచ్చు. ఇంకా శుభదాయకమైన ఫలితాలు ఇంకా ఎక్కువగా పొందాలి అంటే చిలుకూరు బాలాజీ ఉన్నారు మన హైదరాబాద్లోనే. చిలుకూరు బాలాజీ దగ్గరికి ఒక తులసి మాలను పట్టుకెళ్ళండి. రామ తులసి పనికిరాదు, ఇక్కడ కృష్ణ తులసి పట్టుకెళ్ళాలి. ఈ కృష్ణ తులసి మాలను పట్టుకెళ్ళి బాలాజీ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి ఆ యొక్క మాలని స్వామివారికి సమర్పించి అక్కడ కూర్చుని 10 నిమిషాలు ధ్యానం చేసుకుని వస్తే ఇంకా శుభఫలితం. అన్ని వారాలు వెళ్ళక్కలేదు, ఏదో ఒక వారం అనుకూలమైన వారం చూసుకోండి. ఈ మిథున రాశి వారు, కన్యరాశి వారికి, కన్య మిథున రాశులు కూడా ఎక్కువ ఫలితం అవుతుంది. అంటే కన్యకి మిథున రాశికి కన్యరాశికి కూడా బుధుడు అధిపతి. కన్యారాశి వారికి జనవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదములు. విష్ణు